మనం ఎంతో ఇష్టపడే ఈ కోడి పందాలు వెనక ఎంతో చరిత్ర, ఎన్నో శతాబ్దాల నాగరికత కోడి వెనక దాగి ఉంది. ఆనాటి మహాభారతం నుంచి మన రాష్ట్ర పలనాటు బొబ్బుల చరిత్రలతో పాటు మన భారతదేశ చరిత్రలో ఈ కోడి జాతికైన కోడి పందాలకి ప్రత్యేకమైన స్థానం. కోడి మనుగడ నుంచి ఈనాటి సంక్రాంతి సంబరాల్లో ప్రముఖమైన కోడి పందాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎలా భాగమయ్యాయో తెలుసుకుందాం. ముందు ఎలాగైతే మానవుడు చింపాంజీ నుంచి ఎవల్యూషన్ చెందారో అదేవిధంగా ఈ కోడి అనేది కొన్ని పక్షి స్పీసెస్ ద్వారాగా ఎవల్యూషన్ చెందే. అందులో కొన్ని జెల్లస్ వేరియస్, జెల్లస్ సొనారిటీ, మలాయ్ వంటి స్పీసెస్ కలయిక ద్వారా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అఖండ భారతదేశపు అసిల్ జాతి కోళ్ళు మానవులచే ఎన్నో శతాబ్దాలు కిందట క్రియేట్ చేయడం జరిగింది. వీటి గురించి మరింత వివరంగా రానున్న వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ద గ్రేట్ భారత్ అసిల్ యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా పెట్టడం జరిగింది. మీ సపోర్ట్ కోసం వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన భారతదేశపు చరిత్రలో ఏ చరిత్ర విన్నా కూడా అందులో కోడి పందాల యొక్క ప్రస్థానం ఉంటుంది. ఇంతగా భారతీయులు ఈ కోడి పందాలకి ఎందుకు ఇంత మక్కువ చూపించారు? ఖచ్చితంగా ఏ రెండు జీవులు కొట్టుకున్నా కూడా మానవ సహజ ఇంట్రెస్ట్గా చూడడం, ఏది గెలుస్తుందని ఆతృత ఉండడం. ఎందుకు ముఖ్యంగా ఈ కోడి పందాలంటే, కోడి అంటేనే పౌరుషానికి ప్రతిరూపం. ఎన్ని దెబ్బలు తగిలినా కూడా రొమ్ము చీర్చుకొని వెనకడుగు వెయ్యలేని గుణం, ఆఖరి కొన ఊపిరి వరకు పోరాట పట్టిమ, ఆ స్ఫూర్తి ప్రతి ఒక్క భారతీయుడికి దగ్గర. భారతదేశ చరిత్రలో కోడి పందాల ప్రాధాన్యత గురించి మరింత అర్థమయ్యేటట్టు తెలుసుకోవాలంటే ఈ చరిత్ర వినాలి. క్రీస్తు పూర్వం మన అఖండ భారతదేశాన్ని చేజెక్కించుకోవాలనే ఎందరో రాజులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అప్పుడే అలెగ్జాండర్ అన్ని రాజ్యాలని చేజెక్కించుకొని చివరకు అలెగ్జాండర్ కళ్ళు మనం అఖండ భారతదేశంపై పడ్డారు. భారతదేశ రాజ్యాలన్నిటికీ కూడా ఒక సందేశం పంపుతాడు. మీ ఓటమిని అంగీకరించి మీ రాజ్యాలన్నిటినీ కూడా నా చేతిలో పెట్టండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తానని. అయితే అప్పటికే అలెగ్జాండర్ చాలా స్ట్రాంగెస్ట్ ఫోర్స్తో ఉన్నాడు. రాజ్యాలు చేజెక్కించుకొని వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అది చూసి భయపడి మన భారతదేశానికి చెందిన అంబి అనే ఒక సామంతరాజు అలెగ్జాండర్తో చేయగలుగుతాడు. అలెగ్జాండర్ రోమన్ సైన్యానికి, పురుషోత్తముడు భారత సైన్యానికి అతి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అయితే అలెగ్జాండర్ గమనిస్తాడు, రానుగా అలెగ్జాండర్ రోమన్ సైన్యం అనేది క్రమక్రమంగా తగ్గడం గమనించి అలెగ్జాండర్ ఒక గూఢాచారిని నియమిస్తాడు. గూఢాచారికి ఇలాగని చెప్తాడు, భారత సైన్యం ఇంత భయంకరంగా, ఇంత ఆతృతగా పోరాడడానికి వెనక వాళ్ళు తీసుకునే నియమాలు ఏంటి, వాళ్ళ శిక్షణ ఏంటి అని గమనించమని పంపిస్తాడు. అయితే ఆ గూఢాచారి మెల్లిగా భారత సైన్యంలో చొరబడి అక్కడ వాళ్ళందరూ కూడా కోడి పందాలు వీక్షించడం గమనించి అది వచ్చి అలెగ్జాండర్కి చెప్తాడు. అలెగ్జాండర్ అది విని గట్టిగా నవ్వుతాడు. అక్కడే ఉన్న మన భారత రాజ్యానికి చెందిన సామంతరాజు నంబి అలెగ్జాండర్తో ఈ విధంగా అంటాడు, అలెగ్జాండర్, కోడి పందాలని వీక్షించడం కూడా మా శిక్షణలో ఒక భాగం. కోడి పందాల ద్వారా కోడి యొక్క పౌరుషాన్ని, ప్రాణాలు పోతున్నా సరే వెనకడుగు వేయలేని పోరాట పటిమను మేము స్ఫూర్తిగా తీసుకొని యుద్ధానికి వెళ్తాం. ఆ మాటలు విన్న అలెగ్జాండర్ భారతదేశపు యాసిల్ జాతిపై, కోడి పందాలపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ మరుసటి రోజు జరిగే యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముడు బాణానికి కుప్పకూలుతాడు. పురుషోత్తముడు చేతిలో ఎటువంటి ఆయుధం లేకపోవడం వల్ల మన భారతదేశ యుద్ధ నియమాల ప్రకారం అలెగ్జాండర్ని పురుషోత్తముడు ప్రాణాలతో వదిలేస్తాడు. అలెగ్జాండర్ తిరిగి గ్రీక్కి వెళ్లే ముందు మన భారత యాసిల్ జాతి కోళ్ళను, జంగిల్ ఫౌల్స్ను కూడా ఎన్నో తీసుకొని వెళ్ళారని ఎన్నో గ్రంథాల్లో రాయడం జరిగింది. వాళ్ళ గ్రంథాల్లో కూడా గ్రీక్ హిస్టరీ కూడా రాశారు. కానీ కోళ్ళు తీసుకొని వెళ్ళారని రాశారు, కానీ పురుషోత్తముడు చేతిలో ఓడిపోయారని మాత్రం రాయలేదు. కాక్ ఫైటింగ్ ఆల్ ఓవర్ వరల్డ్ బుక్లోని కూడా అలెగ్జాండర్ తిరిగి గ్రీక్ వెళ్లే ముందు చాలా వరకు ఇండియన్ గేమ్ ఫాల్స్ని తీసుకొని వెళ్ళారని పొందుపరచడం జరిగింది. ఈ అసిల్స్ అనేవి సుమారుగా 17th, 18th, 19th శతాబ్దాల మధ్యలో ఎక్కువగా వీటి ప్రాధాన్యతను గుర్తించి ఎన్నో దేశాలకు దిగుమతి చేసుకున్నాం. మనం ఇప్పుడు వింటున్న ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోల్ కానీ, స్పానిష్ గ్రీక్ గేమ్ ఫోల్ కానీ, అమెరికన్ గేమ్ ఫోల్స్ కానీ, పెరు ఫిలిప్పీన్స్ గేమ్ ఫోల్స్ కానీ, ఇవన్నిటికి కూడా బేస్ అనేది అసిల్. జంగిల్ ఫౌల్స్ అసిల్స్తో మిక్స్ చేసి వాళ్ళు కత్తి పందాలకు వాడుకునేవారు.
లేదు, నా దగ్గర అమెరికన్ గేమ్ ఫోల్స్ అసలు ఉండవు. నా దగ్గర ఉండేవి పెరూ బర్డ్స్ మిక్స్ విత్ ఎసీల్ అండ్ ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోల్స్ మాత్రమే. అవి చాలా స్పీడ్గా పోట్లాడుతున్నప్పటికీ నేను అవి ఎందుకో దెబ్బకు తట్టుకొని నిలబడే ఓర్పు లేదని నేను అనుకుంటున్నాను. వాటికి ఎసిల్స్ని కలిపి స్పీడ్కి స్టామినాని జత చేయాలని నా ప్రయోగం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి పందాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో భీమవరంలో రిచ్చివాటం, మెట్టవాటం, కత్తికోళ్ళు ఎంత ప్రాముఖ్యత చెందాయో మనందరికీ తెలిసిందే. ఇవన్నిటికీ కూడా ఎస్సీల్ ద్వారాగా కత్తుల కోసం రకరకాల బ్రీడ్స్ని మిక్స్ చేసుకొని మనం తయారు చేసుకున్నాము. ఇప్పటికీ కూడా చాలామంది బ్రీడర్స్ వాటిలోని ఏవైనా రూపాలు మార్చాలన్నా మెరుగుపరచాలన్నా కూడా ఎసిల్స్తోని మిక్స్ చేస్తారు. అంత గొప్ప ఈ ఎసిల్ బ్రీడ్స్ అనేవి.